హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో 10th క్లాస్ స్టూడెంట్స్ ఏవైతే ఉన్నారో, అంటే ఇప్పుడు సిబిఎస్ సిలబస్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది. సో ఈ చేంజ్ అయినటువంటి సిబిఎస్ సిలబస్ పైన మనమైతే మాత్రం 10th క్లాస్ పాయింట్ ఆఫ్లో వీడియోస్, అంటే బయాలజీ వీడియోస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మ్యాక్సిమం ప్రతిరోజు కూడా మనం 10th క్లాస్ పాయింట్ ఆఫ్లో కూడా బయాలజీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం రెగ్యులర్గా అందరూ కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, వీడియో ఏంటంటే స్టార్ట్ చేద్దాం. Therefore, a basic event in reproduction is the creation of DNA copy. ఇక్కడ మనకి DNA అనేది కాపీగా రావాల్సి ఉంటుంది. సో ఈ DNA అనేది అంటే రిప్రొడక్షన్లో మనకు బేసిక్ ఈవెంట్గా ఈ DNA కాపీ క్రియేట్ చేయడం అనేది మనకి ఇక్కడ ఉంటుంది. అసలు DNA కాపీ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ చూడొచ్చు, ఇక్కడ ద సెల్ యూజ్ కెమికల్ రియాక్షన్స్ టు బిల్డ్ కాపీస్ ఆఫ్ దేర్ DNA. సో డిఎన్ఏని కాపీస్ కింద కన్వర్ట్ చేయడం కోసం ఇక్కడ మనకి సెల్ లోపల ఒక కెమికల్ రియాక్షన్స్ అయితే జరుగుతాయి. ఈ కెమికల్ రియాక్షన్ వల్ల ఏమవుతుందంటే ఒక డిఎన్ఏ అనేది కాపీ అయ్యి 2 డిఎన్ఏస్గా, అందుకని చూడండి నెక్స్ట్ దిస్ క్రియేట్స్ 2 కాపీస్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ ఏ రిప్రొడక్టివ్ సెల్, అంటే రీప్రొడ్యూసింగ్ సెల్. ఏవైతే రీప్రొడ్యూసింగ్ సెల్స్ ఉంటాయో ఆ రీప్రొడ్యూసింగ్ సెల్స్లో ఒక డిఎన్ఏ అనేది 2 కాపీస్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, మన ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిఎన్ఏ మన ఇక్కడ వేయడం జరుగుతుంది. ఈ డిఎన్ఏ డబుల్ స్ట్రాండెడ్ ఫామ్లో ఇలా ఉంటుంది. సో ఇలా డబుల్ స్ట్రాండెడ్ ఫామ్లో ఉన్న డిఎన్ఏ అనేది ఇది ఒక స్ట్రాండ్ అని చెప్తాం, అలాగే ఇది ఒక స్ట్రాండ్, అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్ట్రాండ్ అనుకుంటే ఇది సెకండ్ స్ట్రాండ్, ఇలా 2 స్ట్రాండ్స్ కలిపి ఫామ్ అవుతుంటాయి. సో ఇందులో మనకి ఫస్ట్ స్ట్రాండ్ సపరేట్ అవుతుంది, సెకండ్ స్ట్రాండ్ కూడా సపరేట్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది, ఇది ఒక స్ట్రాండ్ కింద ఇది ఒక స్ట్రాండ్ కింద డివైడ్ అవుతుంది, 2 స్ట్రాండ్స్. సో ఫర్దర్గా నెక్స్ట్ ఏమవుతుంది, కెమికల్ రియాక్షన్స్ వల్ల ప్రతిదీ కూడా మళ్ళీ ఇంకొక స్ట్రాండ్ని ఫామ్ చేసుకుంటుంది. ఇలా ఇంకొక స్ట్రాండ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమైంది, ఒక డిఎన్ఏ నుంచి 2 డిఎన్ఏ కాపీస్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒక కెమికల్ రియాక్షన్. సో ఈవెంట్ అనేది ఖచ్చితంగా రిప్రొడక్టివ్ సెల్స్, ఏవైతే రీప్రొడ్యూసింగ్ సెల్స్ ఉన్నాయో ఆ రీప్రొడ్యూసింగ్ సెల్స్లో డిఎన్ఏ కాపింగ్ అనేది ఖచ్చితంగా జరగాలి. సో అందుకని ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ కింద ఇవ్వడం జరిగింది. అంటే బేసిక్ ఈవెంట్ ఏంటి అంటే రీప్రొడ్యూషన్, మనకి ఏంటంటే డిఎన్ఏ కాపీస్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం. ఈ డిఎన్ఏ కాపీస్ ప్రొడ్యూస్ అవ్వడం ఒక కెమికల్ రియాక్షన్ కింద చెప్పడం జరిగింది. దీనివల్ల అంటే 2 కాపీస్ ఆఫ్ డిఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ దే విల్ నీడ్ టు బి సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఆ 2 కూడా మనకి ఒకదానికొకటి అంటే ఫామ్ అయిన తర్వాత దేనికైతే సపరేట్ అయిపోవడం జరుగుతుంది. హౌఎవర్ కీపింగ్ 1 కాపీ ఆఫ్ డిఎన్ఏ ఇన్ ద ఒరిజినల్ సెల్. అందులో ఒక కాపీ ఏమవుతుందంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఎక్కడ జరుగుతుంది, ఒక సెల్ లోపల జరుగుతుంది. అంటే సెల్ లోపలే ఏమవుతుంది, ఒక డిఎన్ఏ నుంచి 2 డిఎన్ఏస్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కాపీ కింద ఫామ్ అయింది, ఇదొక కాపీ కింద, 2 కాపీస్ కింద ఫామ్ అవ్వడం జరిగింది. అయితే ఇలా మనకి ఒరిజినల్ సెల్లో ఉన్నటువంటి డిఎన్ఏ కాపీస్ అయితే 1 కాపీ అనేది లోపల ఉండిపోయి సింప్లీ పుషింగ్ ద అదర్ వన్, రెండో దాన్ని ఏం చేస్తుంది అంటే బయటికి పంపించడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూడండి, అదర్ వన్ అవుట్ వుడ్ నాట్ వర్క్. అలా బయటికి పంపిస్తే అసలు పని జరగదు. ఎందుకు బయటికి పంపించకూడదు, బయటికి పంపిస్తే ఏమవుతుందంటే సెల్ బికాస్ ద కాపీ పుష్డ్ అవుట్ వుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఆర్గనైజ్డ్ సెల్యులర్ స్ట్రక్చర్ ఫర్ మెయింటైనింగ్ లైఫ్ ప్రాసెస్. ఇన్ కేసు ఆ కాపీని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎన్ఏ నుంచి ఫామ్ అయినటువంటి 2 డిఎన్ఏలు. సో ఈ 2 డిఎన్ఏలు ఫామ్ అయిన తర్వాత ఈ సెల్ లోపల ఈ 2 డిఎన్ఏలు కూడా మనకి సెల్ లోపల ఉంటాయి. సో ఈ సెల్ లోపల 2 డిఎన్ఏలు ఒక డిఎన్ఏ లోపల ఉండిపోయి సెల్ లోపల ఉండిపోయి 2వ డిఎన్ఏని సెల్ నుంచి బయటికి పంపిస్తే, సో ఇలా బయటకు వచ్చినటువంటి ఈ డిఎన్ఏకి ఎటువంటి అంటే సెల్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఏమి ఉండవు. అలాగే మనకంటే ఈ మెయింటైనింగ్ ప్రాసెస్లు కూడా ఏమి ఉండవు. కాబట్టి ఇది బయటకు వచ్చిన కాపీ ఏదైతే ఉందో అది ఆ కాపీ అనేది వేస్ట్ అవడం జరుగుతుంది. సో కాబట్టి ఇలా బయటికి పంపించడం అనేది కుదరదు. ఆ 2 ఎక్కడ ఉంటాయంటే ఆ సెల్ లోపల 2 కాపీస్ కూడా ఉండడం జరుగుతుంది. అదే ఇక్కడ కూడా జరిగింది. అయితే నెక్స్ట్ చూద్దాం. దేర్ఫోర్ డిఎన్ఏ కాపీయింగ్ ఈజ్ accompanied by the creation of an individual cellular apparatus, and then the DNA copies separate each with its own cellular apparatus. Effectively, a cell divides to gives rise to 2 cells. ఇలా మనకి ఏంటంటే ఈ సెల్ లోపల మనకి ఏమంటే డివిజన్ అనేది స్టార్ట్ అయ్యి
రెండు అంటే ఈ కాపీ ఒక కాపీతో ఉన్నటువంటి డిఎన్ఏతో ఉన్నటువంటి ఒక సెల్ పార్ట్ సపరేట్ అవుతుంది. అలాగే ఈ డిఎన్ఏ కాపీతో ఉన్నటువంటి ఈ సెల్ అని సపరేట్ అవ్వడం జరుగుతుంది. ఇలా మనకేంటే ఒక సెల్ నుంచి డిఎన్ఏ కాపీస్ అవుతూ ఆ డిఎన్ఏ కాపీస్ అనేవి సపరేట్ అవుతూ 2 సెల్స్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది జరిగేటటువంటి ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ అనేది మనకి రిప్రొడక్టివ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్లో మనకి రీప్రొడక్టివ్ సెల్స్లో ఇవి ఇలా జరగడం మనం చూస్తాం. అంటే ఇక్కడ మనకి ఓవరాల్గా ఇందులో చెప్పింది ఏంటంటే డిఎన్ఏ ఒక సెల్ లోపల డిఎన్ఏ ఏదైతే ఉందో ఆ డిఎన్ఏ అనేది 2 డిఎన్ఏలుగా సపరేట్ అవుతుంది. 2 డిఎన్ఏలుగా సపరేట్ అవుతుంది, సెల్ కూడా సపరేట్ అవుతూ ఒక సెల్ నుంచి మనకి 2 సెల్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇది అందుకే చూడ లాస్ట్ ఏ సెల్ డివైడ్స్ టు గివ్స్ రైజ్ టు 2 సెల్స్. ఇలా మనకి 2 సెల్స్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, దీస్ టూ సెల్స్ ఆర్ ఆఫ్ కోర్స్ సిమిలర్. సో రెండు ఒకేలా ఉంటాయి, 2 సెల్స్ ఒకేలా ఉంటాయా? బట్ దే లైక్లీ టు బి అబ్సల్యూట్లీ ఐడెంటికల్. అయితే రెండు ఒకేలా ఉంటాయా? చూడడానికి మ్యాక్సిమం అవి 2 కూడా ఒకే ఐడెంటికల్గా ఉంటాయా అన్నది క్వశ్చన్ తీసుకుంటే దాని ఆన్సర్ ఏంటంటే ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ విల్ డిపెండింగ్ ఆన్ how accurately the copying reactions involved occurs. సో అందులో మనకి కాపీయింగ్ జరిగినప్పుడు కెమికల్ రియాక్షన్తో మనకి కాపీ జరుగుతుందని చెప్పుకున్నాం. ఇలా రియాక్షన్స్ అనేవి కెమికల్ రియాక్షన్స్ ఏవైతే అవి యాక్యురేటెడ్గా జరగాలి, అంటే చాలా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా జరగాల్సి ఉంటుంది. అలా పర్ఫెక్ట్గా జరిగినప్పుడు అంటే ఒక డిఎన్ఏ నుంచి మనకి సపరేట్ ఏ స్టాండ్కి ఆ స్టాండ్ సపరేట్ అవుతున్నప్పుడు నైట్రోజన్ బేస్ పేర్స్ ఉంటాయి, ఏ, టీ, సి, జి ఇలా వరుసగా ఉంటాయి. ఏకి ఆపోజిట్లో టీ ఉంటుంది, టీకి ఆపోజిట్లో ఏ వస్తుంది, సికి ఆపోజిట్లో జీ ఉంటుంది, జీకి ఆపోజిట్లో సి ఉంటుంది. సో ఇది కరెక్ట్గా ఇది యాక్యురేటెడ్గా ఇదే మేనర్గా జరిగితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే ఇది యాక్యురేటెడ్గా జరగడం మీద బేస్ అవుతుంది. 2 సెల్స్ ఒకేలా ఉంటాయా అంటే సేమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిఎన్ఏ స్ట్రక్చర్ అనుకుందాం. ఈ డిఎన్ఏ స్ట్రక్చర్లో ఇది సపరేట్ అవుతున్నప్పుడు ఏం ఫామ్ అవుతుంది? ఏ, టీ, సిజీ ఇటు సపరేట్ అవుతుంది. ఇక్కడ మనకి టీఏ, జీసీ ఇటు సపరేట్ అవుతుంది. సో రెండో స్టాండ్ ఫామ్ అయినప్పుడు ఏకి ఆపోజిట్లో టీ ఫామ్ అవుతుండాలి, టీకి ఆపోజిట్లో ఏ ఫామ్ అవుతుండాలి. సో ఇలా ఫామ్ అయితేనే మనకి యాక్యురేట్గా జరిగినట్టు. కానీ అలా ఫామ్ అవ్వకుండా ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంచితే సెల్ స్ట్రక్చర్ కూడా మారిపోతుంది. అదే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. అయితే 2 సెల్స్ ఐడెంటికల్గా ఉంటాయా అంటే అది దేమేం డిపెండ్ అవుతుందంటే ఏదైతే కెమికల్ రియాక్షన్స్ ద్వారా ఒక డిఎన్ఏ 2 డిఎన్ఏగా డివైడ్ అవుతుందో ఆ కెమికల్స్ అనేవి చాలా యాక్యురేట్గా రియాక్షన్ అనేది చాలా యాక్యురేట్గా జరిగి ఎగ్జాక్ట్ కాపీస్ అయితే మాత్రం రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఇచ్చాను చూడండి, నో బయోకెమికల్ రియాక్షన్స్ ఈజ్ అబ్సల్యూట్లీ రిలయబుల్. అలా మనకి ఎక్కడ కూడా మ్యాక్సిమం ఏ బయోకెమికల్ రియాక్షన్ అంత పర్ఫెక్ట్గా జరగకపోవచ్చు. కాబట్టి దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఓన్లీ టు బి ఎక్స్పెక్టెడ్ దట్ ద ప్రాసెస్ ఆఫ్ కాపీయింగ్ ద డిఎన్ఏ విల్ హ్యావ్ సమ్ వేరియేషన్స్ ఈచ్ టైం. ప్రతిసారి కూడా ఏదో చిన్న వేరియేషన్స్ అయితే రావచ్చు. ఎప్పుడు కూడా 100% యాక్యురేట్గా జరిగే ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు. అందువల్ల 2 సెల్స్ కూడా ఒకేలా ఉండకపోవచ్చు అని చెప్పని ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఒక సెల్ నుంచి ఫామ్ అయినటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఉంది, ఒక సెల్ లోపల డిఎన్ఏ ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ ఏమవుతుంది, సెల్లో డిఎన్ఏ అనేది సపరేట్ అవుతుంది. అంటే ఏమవుతుంది, కాపీ కింద ఫామ్ అవుతూ 2 కాపీస్ అనేవి ఫామ్ అయినాయి. ఫామ్ అయిన తర్వాత ఏమవుతుందంటే సెల్ అనేది సెంటర్కి మీద డివైడ్ అవుతూ ఒక సెల్ నుంచి 2 సెల్స్ అయితే ఫామ్ అవుతాయి. ఇలా మనకి 2 సెల్స్ కింద ఇది కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది జరిగే ప్రాసెస్. అయితే ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ ఏవైతే ఉందో దీని నుంచి ప్రొడ్యూస్ అయ్యే రెండు డిఎన్ఏలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రావాలి. అప్పుడు ఏమవుతాయి, ఈ 2 సెల్స్ కూడా ఈ పేరెంట్ సెల్ ఎలాగైతే ఉందో అలాగే ఉంటాయి. కానీ ఈ డిఎన్ఏకి అంటే ఒక స్ట్రాండ్ నుంచి రెండో స్ట్రాండ్ ఫామ్ అయ్యే రియాక్షన్లో అంత యాక్యురెన్సీ ఉండకపోవచ్చు, అంటే కరెక్ట్గా ఫామ్ అవ్వలేకపోవచ్చు. అంటే స్ట్రక్చర్లో చిన్న చేంజెస్ రావడం వల్ల ఈ 2 సెల్స్ అంటే మ్యాక్సిమం సిమిలర్గా ఉన్నప్పటికీ చిన్న చేంజెస్, అందుకని స్మాల్ వేరియేషన్ ఇక్కడ అంటే కొన్ని అంత పెద్ద వేరియేషన్స్ ఉండకపోవచ్చు. కాబట్టి కొన్ని వేరియేషన్స్ అయితే మాత్రం ఇక్కడ రావడం జరుగుతుంది. అదే చెప్తున్నాడు, డిఎన్ఏ విల్ హ్యావ్ సమ్ వేరియేషన్స్ ఈచ్ టైం. ప్రతిసారి
యాజ్ ఎ రిజల్ట్ ద DNA కాపీస్ జనరేటెడ్ విల్ బి సిమిలర్ బట్ మే నాట్ బి ఐడెంటికల్ టు ద ఒరిజినల్. అంటే రెండు సిమిలర్గా మ్యాక్సిమం ఫామ్ అవుతాయి, కానీ అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ అంటే చిన్న చిన్న చేంజెస్ వస్తాయి కాబట్టి అంత యాక్యురేట్గా ఒరిజినల్గా ఉండకపోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. సమ్ ఆఫ్ దీస్ వేరియేషన్స్ మైట్ టు బి, మనం చూడండి, డ్రాస్టిక్ దట్ ద న్యూ DNA కాపీ కెనాట్ వర్క్ విత్ ఇన్ ద సెల్యులర్ apparatus ఇన్హెరిటింగ్. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇన్ కేసు ఆ చేంజ్ కానీ ఏదైతే మనకి ఆ వేరియేషన్ అవుతుందో ఆ వేరియేషన్ కానీ మరీ ఎక్కువగా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ DNA అనేది ఆ సెల్ లోపల వర్క్ అవ్వకపోవచ్చు, అది మనకి డిజేపియర్ అయిపోవచ్చు అని చెప్పి ఫర్దర్గా అది రాకపోవచ్చు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కూడా హ్యూమన్స్లో ఏమన్నా, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, డెలివరీ అయిన తర్వాత ఒక డిఫరెంట్గా పుడతారు కొందరు బేబీస్. డిఫరెంట్గా పుట్టిన బేబీస్ ఏమవుతారంటే మ్యాక్సిమం వాళ్ళు ఎక్కువ కాలం ఉండలేరు, వెంటనే కానీ కొంత టైం తర్వాత కానీ చనిపోవడం జరుగుతుంది. అలాగే ఏదన్నా ఈ వేరియేషన్ అనేది మరీ హెవీగా ఉండి సెల్ లోపల అడాప్ట్ అవ్వలేకపోతే అది మనకి పనికి రాకుండా పోతుంది. దట్ న్యూ DNA కాపీ కెనాట్ వర్క్ ద సెల్యులర్ apparatus inheritors. సచ్ ఏ న్యూ బోర్న్ సెల్ విల్ సింప్లీ డై. అలా ప్రొడ్యూస్ అయిన సెల్ ఏమవుతుందంటే సింపుల్గా అది చనిపోవడం జరుగుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆన్ ద అదర్ హ్యాండ్ there would still be many other variations in the DNA copies that would not lead to such a drastic outcome. ఇక్కడ మనకి ఏంటంటే రెండో వైపు మనకి ఏం చెప్తుందంటే మెనీ అదర్ వేరియేషన్స్ కూడా రావడం జరుగుతుంది ఈ కాపీస్ నుంచి. సో ఇక్కడ చూడండి, దస్ ద సర్వైవింగ్ సెల్ ఆర్ సిమిలర్ టు బట్ సబ్ట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే ఒకేలా ఉన్నారు కానీ చిన్న చిన్న డిఫరెన్స్ అయితే ఉంటాయి. హ్యూమన్స్ అయినా సరే మనకి ఫేస్ చూసుకుంటే అందరికీ రెండు కళ్ళే ఉంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, చెవులు ఉంటాయి. సో ఇవైతే కామన్. కానీ రెండో పర్సన్ కూడా సేమ్, రెండు కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, అలాగే నోరు ఉంటుంది, రెండు చెవులు ఉంటాయి. కానీ ఇద్దరు ఒకేలా ఉండరు. ఏ ట్విన్స్ అన్నా మ్యాక్సిమం ఒకేలా ఉండరు. అంటే ఏవైనా రెండు కూడా సిమిలర్గా ప్రొడ్యూస్ అయ్యే ప్రాసెస్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ఉండదు అలా చెప్తారు. నెక్స్ట్ లాస్ట్ చూడండి, దిస్ ఇన్బుల్ట్ టెండెన్సీ ఫర్ వేరియేషన్ డ్యూరింగ్ రీప్రొడక్షన్ ఈజ్ ద బేసిస్ ఫర్ ఎవల్యూషన్. ఇలాంటి చేంజెస్ వల్ల ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మంకీ నుంచి గొరిల్లా నుంచి చింపాంజీ హ్యూమన్ బీయింగ్స్ ఇలా ఎవల్యూట్ అయ్యారంటే ఆ చిన్న చిన్న చేంజెస్ రావడం వల్ల ప్రతిసారి చేంజ్ వస్తుంది. అలా చేంజ్ వల్ల ఏమవుతుందంటే న్యూ ఆర్గానిజమ్స్ అనేవి ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పని ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, యాజ్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. దీని గురించి అయితే నెక్స్ట్ చాప్టర్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ రిమైనింగ్ ఏంటంటే మనం నెక్స్ట్లో చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.